జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా అధికార కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూబ్లీ హిల్స్ టికెట్ నవీన్ యాదవ్ కి ఇవ్వడం పట్ల జూబ్లీ హిల్స్ సీటు ఆశించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. సీటు ఖరారు వేళ తనతో సంప్రదించకపోవడం పైన అంజన్ అలకబూనారు. తన మద్దతుదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్న తనకు కనీస గౌరవం ఇవ్వలేదంటూ వాపోయారు. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని అంజన్ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అంజన్ నిర్ణయం పైన ఉత్కంఠ పెరుగుతోంది. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ నాయకత్వం నవీన్ యాదవ్ ను ప్రకటించింది. ఈ సీటు కోసం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం పోటీ పడ్డారు. పార్టీ అధినాయకత్వం నవీన్ యాదవ్ కు సీటు కేటాయించడంతో ఇప్పుడు అంజన్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి ఖరారు వేళ తనతో కనీసం సంప్రదించలేదంటూ వాపోయారు. అంజన్ కుమారుడు ఎంపీగా ఉండటంతో జూబ్లీ హిల్స్ సీటు విషయంలో హైకమాండ్ పక్కన పెట్టింది. ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసిన అంజన్ తన పట్టు విడటం లేదు. అంజన్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అంజన్ ను బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. జూబ్లీ హిల్స్ పర్యవేక్షిస్తున్న మంత్రి వివేక్ నేరుగా అంజన్ నివాసానికి వెళ్లారు. అంజన్ కు శాలువా కప్పేందుకు ప్రయత్నించగా తొలుత నిరాకరించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. పార్టీ నిర్ణయం మేరకు నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలని మంత్రి కోరారు. తాను 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నానని, 2 సార్లు ఎంపీగా పనిచేసిన తనను కనీసం పట్టించుకోవడం పైన అంజన్ అసహనం వ్యక్తం చేశారు. తనకు విలువ లేదా అంటూ ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో సీటు ఖరారు కావడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వివేక్ కోరారు. తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని అంజన్ స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా ఇప్పుడు అంజన్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు, సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతుంది. ఒకవేళ అంజన్ యాదవ్ కనుక రెబల్ గా నిలబడితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా పోటీ చేస్తే అది ఓట్ల చీలికగా మారి ప్రత్యర్థి పార్టీలకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా అధికార కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూబ్లీ హిల్స్ టికెట్ నవీన్ యాదవ్ కి ఇవ్వడం పట్ల జూబ్లీ హిల్స్ సీటు ఆశించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. సీటు ఖరారు వేళ తనతో సంప్రదించకపోవడం పైన అంజన్ అలకబూనారు. తన మద్దతుదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్న తనకు కనీస గౌరవం ఇవ్వలేదంటూ వాపోయారు. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని అంజన్ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అంజన్ నిర్ణయం పైన ఉత్కంఠ పెరుగుతోంది. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ నాయకత్వం నవీన్ యాదవ్ ను ప్రకటించింది. ఈ సీటు కోసం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం పోటీ పడ్డారు. పార్టీ అధినాయకత్వం నవీన్ యాదవ్ కు సీటు కేటాయించడంతో ఇప్పుడు అంజన్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి ఖరారు వేళ తనతో కనీసం సంప్రదించలేదంటూ వాపోయారు. అంజన్ కుమారుడు ఎంపీగా ఉండటంతో జూబ్లీ హిల్స్ సీటు విషయంలో హైకమాండ్ పక్కన పెట్టింది. ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసిన అంజన్ తన పట్టు విడటం లేదు. అంజన్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అంజన్ ను బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. జూబ్లీ హిల్స్ పర్యవేక్షిస్తున్న మంత్రి వివేక్ నేరుగా అంజన్ నివాసానికి వెళ్లారు. అంజన్ కు శాలువా కప్పేందుకు ప్రయత్నించగా తొలుత నిరాకరించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. పార్టీ నిర్ణయం మేరకు నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలని మంత్రి కోరారు. తాను 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నానని, 2 సార్లు ఎంపీగా పనిచేసిన తనను కనీసం పట్టించుకోవడం పైన అంజన్ అసహనం వ్యక్తం చేశారు. తనకు విలువ లేదా అంటూ ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో సీటు ఖరారు కావడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వివేక్ కోరారు. తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని అంజన్ స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా ఇప్పుడు అంజన్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు, సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతుంది. ఒకవేళ అంజన్ యాదవ్ కనుక రెబల్ గా నిలబడితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా పోటీ చేస్తే అది ఓట్ల చీలికగా మారి ప్రత్యర్థి పార్టీలకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా అధికార కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూబ్లీ హిల్స్ టికెట్ నవీన్ యాదవ్ కి ఇవ్వడం పట్ల జూబ్లీ హిల్స్ సీటు ఆశించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. సీటు ఖరారు వేళ తనతో సంప్రదించకపోవడం పైన అంజన్ అలకబూనారు.
తన మద్దతుదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్న తనకు కనీస గౌరవం ఇవ్వలేదంటూ వాపోయారు. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని అంజన్ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అంజన్ నిర్ణయం పైన ఉత్కంఠ పెరుగుతోంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ నాయకత్వం నవీన్ యాదవ్ ను ప్రకటించింది. ఈ సీటు కోసం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం పోటీ పడ్డారు. పార్టీ అధినాయకత్వం నవీన్ యాదవ్ కు సీటు కేటాయించడంతో ఇప్పుడు అంజన్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి ఖరారు వేళ తనతో కనీసం సంప్రదించలేదంటూ వాపోయారు. అంజన్ కుమారుడు ఎంపీగా ఉండటంతో జూబ్లీహిల్స్ సీటు విషయంలో హైకమాండ్ పక్కన పెట్టింది. ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసిన అంజన్ తన పట్టు విడటం లేదు. అంజన్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అంజన్ ను బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ పర్యవేక్షిస్తున్న మంత్రి వివేక్ నేరుగా అంజన్ నివాసానికి వెళ్లారు. అంజన్ కు శాలువా కప్పేందుకు ప్రయత్నించగా తొలుత నిరాకరించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. పార్టీ నిర్ణయం మేరకు నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలని మంత్రి కోరారు. తాను 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నానని, 2 సార్లు ఎంపీగా పనిచేసిన తనను కనీసం పట్టించుకోవడం పైన అంజన్ అసహనం వ్యక్తం చేశారు. తనకు విలువ లేదా అంటూ ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో సీటు ఖరారు కావడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వివేక్ కోరారు. తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని అంజన్ స్పష్టం చేసినట్టుగా సమాచారం. కాగా ఇప్పుడు అంజన్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు, సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతుంది. ఒకవేళ అంజన్ యాదవ్ కనుక రెబల్ గా నిలబడితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా పోటీ చేస్తే అది ఓట్ల చీలికగా మారి ప్రత్యర్థి పార్టీలకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా అధికార కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్ కి ఇవ్వడం పట్ల జూబ్లీహిల్స్ సీటు ఆశించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. సీటు ఖరారు వేళ తనతో సంప్రదించకపోవడం పైన అంజన్ అలకబూనారు. తన మద్దతుదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్న తనకు కనీస గౌరవం ఇవ్వలేదంటూ వాపోయారు. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని అంజన్ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అంజన్ నిర్ణయం పైన ఉత్కంఠ పెరుగుతోంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ నాయకత్వం నవీన్ యాదవ్ ను ప్రకటించింది. ఈ సీటు కోసం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం పోటీ పడ్డారు. పార్టీ అధినాయకత్వం నవీన్ యాదవ్ కు సీటు కేటాయించడంతో ఇప్పుడు అంజన్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి ఖరారు వేళ తనతో కనీసం సంప్రదించలేదంటూ వాపోయారు. అంజన్ కుమారుడు ఎంపీగా ఉండటంతో జూబ్లీహిల్స్ సీటు విషయంలో హైకమాండ్ పక్కన పెట్టింది. ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసిన అంజన్ తన పట్టు విడటం లేదు. అంజన్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అంజన్ ను బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ పర్యవేక్షిస్తున్న మంత్రి వివేక్ నేరుగా అంజన్ నివాసానికి వెళ్లారు. అంజన్ కు శాలువా కప్పేందుకు ప్రయత్నించగా తొలుత నిరాకరించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. పార్టీ నిర్ణయం మేరకు నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలని మంత్రి కోరారు. తాను 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నానని, 2 సార్లు ఎంపీగా పనిచేసిన తనను కనీసం పట్టించుకోవడం పైన అంజన్ అసహనం వ్యక్తం చేశారు. తనకు విలువ లేదా అంటూ ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో సీటు ఖరారు కావడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వివేక్ కోరారు. తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని అంజన్ స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా ఇప్పుడు అంజన్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు, సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతుంది. ఒకవేళ అంజన్ యాదవ్ కనుక రెబల్ గా నిలబడితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా పోటీ చేస్తే అది ఓట్ల చీలికగా మారి ప్రత్యర్థి పార్టీలకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా అధికార కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్ కి ఇవ్వడం పట్ల జూబ్లీహిల్స్ సీటు ఆశించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. సీటు ఖరారు వేళ తనతో సంప్రదించకపోవడం పైన అంజన్ అలకబూనారు. తన మద్దతుదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్న తనకు కనీస గౌరవం ఇవ్వలేదంటూ వాపోయారు. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని అంజన్ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అంజన్ నిర్ణయం పైన ఉత్కంఠ పెరుగుతోంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ నాయకత్వం నవీన్ యాదవ్ ను ప్రకటించింది. ఈ సీటు కోసం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం పోటీ పడ్డారు. పార్టీ అధినాయకత్వం నవీన్ యాదవ్ కు సీటు కేటాయించడంతో ఇప్పుడు అంజన్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు.
పార్టీ అభ్యర్థి ఖరారు వేళ తనతో కనీసం సంప్రదించలేదంటూ వాపోయారు. అంజన్ కుమారుడు ఎంపీగా ఉండటంతో జూబ్లీహిల్స్ సీటు విషయంలో హైకమాండ్ పక్కన పెట్టింది. ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసిన అంజన్ తన పట్టు విడటం లేదు. అంజన్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అంజన్ ను బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ పర్యవేక్షిస్తున్న మంత్రి వివేక్ నేరుగా అంజన్ నివాసానికి వెళ్లారు. అంజన్ కు శాలువా కప్పేందుకు ప్రయత్నించగా తొలుత నిరాకరించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. పార్టీ నిర్ణయం మేరకు నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలని మంత్రి కోరారు. తాను 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నానని, 2 సార్లు ఎంపీగా పనిచేసిన తనను కనీసం పట్టించుకోవడం పైన అంజన్ అసహనం వ్యక్తం చేశారు. తనకు విలువ లేదా అంటూ ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో సీటు ఖరారు కావడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వివేక్ కోరారు. తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని అంజన్ స్పష్టం చేసినట్టుగా సమాచారం. కాగా ఇప్పుడు అంజన్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు, సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతుంది. ఒకవేళ అంజన్ యాదవ్ కనుక రెబల్ గా నిలబడితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా పోటీ చేస్తే అది ఓట్ల చీలికగా మారి ప్రత్యర్థి పార్టీలకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.